ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను ధ్యానం చేయటానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు కొన్ని వాక్యాలను చదివి ధ్యానం చేసుకుందాం. పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇజ్రాయేలు, భయపడకము, నేను నిన్ను ఆదుకొందును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇక్కడ ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను పురుగుతో పోలుస్తున్నాడు, క్రిమికీటకాలతో పోలుస్తున్నాడు. ప్రియ మిత్రులారా, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోను దేశంలో బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు. బాబిలోను దేశంలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారు మన జీవితంలో నిరాశతో నిస్పృహతో జీవిస్తున్నారు. దేవుని యొక్క సహాయం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ప్రియ మిత్రులారా, అటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు యెషయా ప్రవక్త దేవుని యొక్క అభయం గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు వారిని ఆదుకోబోతున్నాడు. దేవుడు తన యొక్క బలమైన హస్తముతో వారిని స్వదేశానికి తీసుకువెళ్లబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీ దేవుడను ప్రభుడనైన నేను నీకు బలమును వసగుదును. నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకుందును. నేను నీ కుడి చేతిని పట్టుకుందును. యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యాన్ని వసుకుతున్నాడు, అభయాన్ని వసుకుతున్నాడు. తన చేయి పట్టుకుని వారు ఉన్నట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహముతో తమ స్వదేశానికి వెళ్ళగలరు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎందుకు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే వారు దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుని గౌరవించలేదు, దేవుని విశ్వసించలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో దేవుని లెక్క చేయకపోతే మనం కూడా బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఎవరైతే దేవుని గౌరవిస్తారో, దేవుని ప్రేమిస్తారో, దేవుని యొక్క శక్తిని విశ్వసిస్తారో అటువంటి వారందరూ కూడా విజయాన్ని పొందుకుంటారు, దేవుని యొక్క వరప్రసాదాలు పొందుకుంటారు. ప్రియమిత్రులారా, నేటి సువార్త మత్తయి గారు రాసిన సువిశేషము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మానవులందరిలో స్నాపకుడుగా యోహాను కంటే అధికుడగువాడు ఎవడనూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. స్నాపకుడుగా యోహాను గురించి ప్రభు గొప్పగా తెలియజేస్తున్నారు. స్నాపకుడగు యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకు ముందు వచ్చి ప్రజలను సిద్ధం చేశాడు. యేసు ప్రభు కాలంలో జీవించాడు. యేసు ప్రభుని ప్రజలకు పరిచయం చేశాడు. తన శిష్యులకు ప్రభుని చూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు యోహాను తన శిష్యులతో నిలబడి ఉన్నప్పుడు తన శిష్యులకు యోహాను చూపిస్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. అంతేకాకుండా యేసు ప్రభుకి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే గొప్ప భాగ్యాన్ని కూడా పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా బాప్తిస్మ యోహాను గారు గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. కానీ ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు, అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. ఎందుకు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు? ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక రోజున యేసు ప్రభు ప్రసంగిస్తున్నప్పుడు ఒక స్త్రీ ప్రభు వద్దకు వచ్చి, అయ్యా, నిన్ను మోసిన గర్భము ధన్యమైనది, నీకు పాలిచ్చిన స్థనములు ధన్యమైనవి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నా మాటలు ఆలకించి పాటించేవాడు మరింత ధన్యులు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క వాక్కు గొప్పది, యేసు ప్రభు యొక్క వాక్కు శక్తి గలది, యేసు ప్రభు యొక్క వాక్కు మనకు రక్షణ దయచేస్తుంది. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారి కంటే యేసు ప్రభు యొక్క వాక్కు గొప్పది. బాప్తిస్మ యోహాను గారి కంటే యేసు ప్రభు గొప్పవాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. మనము ప్రభు యొక్క వాక్కును ఆలకించి పాటించినట్లయితే మనం కూడా ధన్యతను పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్త ద్వారా, నేటి మొదటి పట్టణం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభువా. మేము అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రజల వలె నీ యొక్క వాక్కును పాటించలేకపోతున్నాం.
నీ యొక్క వాక్కును పాటించలేకపోవటం వల్ల మేము బలహీనులు అయిపోతున్నాం. నీవు బలవంతుడవు. నీ యొక్క బలమైన హస్తము చేత మేము నడిపింపబడే వాక్యాన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అందరికి కూడా నీ కృపావరములను అనుగ్రహములను కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాం. ఎవరెవరైతే రకరకాలమైన వ్యాధి బాధలతో సతమతమైపోతున్నారు, తీవ్రమైన అశాంతితో ఒత్తిడితో బాధపడుతున్నారు, అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.